హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఇప్పుడైతే మన కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను అనమాట. ప్రైజీ బర్త్డేకి ఫ్రాక్ తీసుకుందామని అయితే వచ్చాను. సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, కానీ ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా లేదు ప్రెజెంట్ అయితే. మనం ట్యాగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికే తీసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ నేను అనుకున్న డిజైన్లో ప్రైజ్కి తగ్గట్టు దొరకలేదన్నమాట. చాలానే ట్రై చేసాం కానీ బట్ సూట్ అవ్వలేదు. బట్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా ట్రెండీ కలెక్షన్ అంతా తీసుకొచ్చారు ఇక్కడ. వెస్ట్రన్లో కానీ, ట్రెడిషనల్లో కానీ, లాంగ్ ఫ్రాక్స్ ఇలా అనమాట. డైలీ వేర్లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. వెస్ట్రన్లో కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. కొంచెం నాకు ఒక అలవాటు ఉంటుంది, ఏదైనా లైక్ బర్త్డే పరంగా కానీ ఏదైనా కొంచెం కొనాలన్నప్పుడు హెవీ డిజైనింగ్కి ఆప్షన్కి వెళ్ళిపోతాను అనమాట. అంటే సింపుల్గా ఉంటే ఆ అకేషన్కి తగ్గట్టు, లైక్ ఆ సెలబ్రేషన్కి తగ్గట్టు లుక్ ఉండదేమో అన్నట్టు ఆలోచిస్తాను. కొంచెం హెవీగా ఉన్నదైతే బాగుంటుంది, లుక్ వస్తుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ వెస్ట్రన్ ట్రై చేశాను కానీ ఆ లుక్ అయితే నాకు కనిపించలేదన్నమాట. చాలావి ట్రై చేసి అక్కడి నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ మొత్తానికి సెట్ అయిందనమాట. బట్ కంప్లీట్గా షూట్ చేయడానికి అవ్వలేదు. చాలామంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీయండి అని అడుగుతున్నారు. డెఫినెట్లీ వాళ్ళు ఛాన్స్ ఇస్తే నేను తీయడానికి రెడీగా ఉన్నాను. బట్ ఆ ఛాన్స్ రావాలి కదా, డెఫినెట్లీ ష్యూర్గా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చిన తర్వాత మొత్తానికి అయితే ఫ్రాక్ తీసుకున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే ప్రైజీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రైజీ బర్త్డే అనమాట. మీ అందరూ కూడా తప్పకుండా విష్ చేయండి. బట్ ఈరోజు అని చెప్తున్నాను, వ్లాగ్ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అనుకోండి. సో ఈ ఫ్రాక్ అయితే నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఏది చూపించండి, డ్రెస్ చాలా బాగుంది, డిఫరెంట్గా. అంటే కెమెరాలో కన్నా రియల్గా ఇంకా చాలా బాగుందన్నమాట. సో ఈ నెక్ పీస్ కూడా నేను మసీద్ సెంటర్లో తీసుకున్నాను అనమాట. ఇది దీనికి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. ఇంకా రెడీ చేయాలి. హెయిర్కి ఏమో ఇది ఒకటి తీసుకున్నా. దీంతో ఇప్పుడు హెయిర్ స్టైల్ అనేది చేయాలన్నమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఫైనల్ లుక్ అనమాట. లోపల డిమ్ లైటింగ్ ఉంది ప్రైజీ. వెళ్దా నీ హెయిర్ స్టైల్ చూపించు. ఇటు ఈ ఫ్లవర్ ఇలా పెట్టాను అండ్ దీంతో ఇలా హెయిర్ స్టైల్ అయితే చేశాను అనమాట. ఏది బ్యాక్ బాగుంది. ఇది ఫ్లవర్ ఎలా ఉంది? నచ్చిందా డ్రెస్? నచ్చిందా? ఇప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కా? ఎందుకు? చాక్లెట్స్ పంచడానికా? ఫాలోవర్స్కో మరి కేక్ సాయంత్రమా? వచ్చామన్నా ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నీ బర్త్డే కూడా అయిపోద్ది. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 2700 రూపీస్ అండ్ స్లిప్పర్స్ కూడా అక్కడే తీసుకున్నాను. అవి 500 రూపీస్ అనమాట. ఫ్రాక్ అయితే నిజంగా తనకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. బట్ ఏంటంటే ఇలాంటప్పుడు వేస్తుంది, ఎప్పుడైనా మళ్ళీ వేసుకో అంటే మాత్రం బాబోయ్ అన్నట్టు ఫీల్ అవుద్ది అనమాట. అలా చాలా ఫ్రాక్స్ పక్కన పెట్టినవి ఉన్నాయి. బుజ్జి నాకు ఆ విషయంలో అయితే చాలా తిట్లు తిడతా ఉంటారు అనమాట. హెవీగా కొంటావు, రెగ్యులర్గా వేసుకోదు అలా అని చెప్పేసి. బట్ సెలబ్రేషనే కదా, తనకి నచ్చింది ఇది బాగా. ఇంకొకటి చాలా బాగుంది, 1500లో చాలా సూపర్గా ఉంది. బట్ తనకి నచ్చలేదు, ఇంక అందుకే తీయలేదన్నమాట. సరే బర్త్డే కదా, బర్త్డే సందర్భంగా తనకి నచ్చింది తీయాలని చెప్పి అలా తీసాను. ఈవినింగ్ ఇంట్లో కేక్ సెలబ్రేషన్ పెట్టాను అనమాట. పెద్దగా ఏముండదు, ఎప్పుడు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని అలా ఇన్వైట్ చేస్తుంది అనమాట. వీళ్ళందరూ మాకు చాలా బాగా క్లోజ్, వీళ్ళతోనే ప్రతి సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు తెలుసు, వీళ్ళిద్దరూ నా మేనకోడలు మేనల్లుడు, వాళ్ళు కూడా తెలుసు కదా మీకు. సో మేమందరం అంతా కాకినాడ సరౌండింగ్స్లో ఉంటాం కాబట్టి ఇంకా దగ్గరగా ఇలా చిన్నగా ఏ సెలబ్రేషన్ వచ్చినా చిన్నగా చేసేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా ఫ్రెండ్స్తో సరదాగా కేక్ కటింగ్ అది అయిన తర్వాత, కొన్ని స్నాక్స్ అవి అయిన తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నాకు గుర్తుండడం కోసం, మెమరబుల్గా ఉండడం కోసం పాపను ఎత్తుకుంది చూడండి, శ్రవంతి, తన సిస్టర్. తను పక్కన కూడా శరణ్య, లైక్ ఇంకా వీళ్ళ పేర్లు మర్చిపోయాను. వీళ్ళంతా కూడా చాలా క్లోజ్గా ఆడుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇంకా చాలా వరకు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కానీ ఇంకా
ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి అంతా మారిపోతూ ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా వర్షం పడుతూ ఉండడంతో ఇంక పెద్దగా ఏమీ పెట్టుకోలేదనమాట. ఔటింగ్ కూడా వెళ్ళలేదు. ఇంకా సెలబ్రేషన్ అంతా ఇంట్లోనే చేసేసుకున్నాము సింపుల్గా. అండ్ ఇదైతే కొంచెం లేట్గానే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడు జరిగింది అంటే ఇంచుమించు 1 వీక్ అయిపోతుంది. నేను మీకు ముందు అప్డేట్ ఇచ్చే వీడియోస్ ఉండటం వలన ఇది కొంచెం లేట్గా అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో నేను కాస్ట్ ఎందుకు చెప్పానంటే చాలామంది అక్క ఎక్కడ తీసావు, ఎంత కొన్నావు అని అడుగుతారు, డ్రెస్ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే. అందుకే మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్పాను, ఎక్కడ తీసాను అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నా ఎక్కడ కొన్నావు ఏంటక్క అని చెప్పి. అవుట్ఫిట్స్ కోసం నేను స్పెషల్గా విత్ ప్రైజెస్తో పాటు ఆ డ్రెస్తో పాటు ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది ఒక స్పెషల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ వాళ్ళన్నీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. కీ చైన్ పైన తన ఫోటో వేయించాడు. ఇదంతా కూడా వాడు సింగిల్గా చేశాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అని ఏదేదో సంథింగ్ చెప్పి మొత్తానికి ఆ కీ చైన్ సర్ప్రైజింగ్గా గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంక ఫైనల్లీ నేను ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. మీకు ఎప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. డ్రాగన్ ఫ్రూట్ మన కాకినాడలో నాగబాబు ఈ ఫార్మింగ్ అనేది చేస్తున్నాడు, చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇది కూడా ఆర్గానిక్గా, ఇది కొత్తూరు జంక్షన్, అచ్చంపేట జంక్షన్ దగ్గర కొత్తూరు జంక్షన్ ఉంటుంది కదా, అంటే కిరణ్ కంటి హాస్పిటల్ ఉంటుంది. సో ఆ రోడ్ అనమాట ఇది. ఆ రోడ్లో మీకు ఇక్కడ ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్తే. అక్కడే ఫార్మింగ్ ఉంటుంది అనమాట. ఈ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఫ్రూట్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు కట్ చేసి సేల్ చేసేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ ఫ్రూట్ ఒక 1 వీక్ అలా పట్టొచ్చు మళ్ళీ రావడానికి, పండటానికి. సో ఇలా అనమాట. అండ్ అప్డేట్ అవి ఫ్రూట్స్ వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. సో తను చెప్పినప్పుడల్లా నేను వెళ్తాను అనమాట. ఫ్రూట్ అనేది కలర్ కానీ లైక్ టేస్ట్ కానీ నిజంగా చాలా బాగుంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. అది మనం బయట కొనే ఫ్రూట్స్లో ఉండదు అని అనిపిస్తుంది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది మనం అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా. మీకు రూట్ క్లియర్గా ఉండడం కోసం చూపిస్తున్నాను. అక్కడ క్లియర్గా మొత్తం ఫార్మింగ్ అంతా చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది గుర్తు పెట్టుకుంటే ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు కానీ, లేదా తన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేద్దురు. కానీ ఈ టెంపుల్ పక్కనే ఫార్మింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. చూసి అలా వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఫాలో కూడా చేసేయండి. కమాన్, కంపోస్ట్, న్యాచురల్ కంపోస్ట్తో పాదు ఆనపకే పాదు. ఆనపకే పాదు ఎంత బుడ్డి బుడ్డి ఉందో. ఆనపకే పాదు కనకాంబరాలు ఎన్ని వేసారు కదా. కనకాంబరాలు చూడు ఎన్ని ఉన్నాయో. మల్లె మొక్కలు కూడా ఉంటాయి. ఇదిగో డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి విజి. సంపంగి చెట్టు, సంపంగి చెట్టు, గ్రీన్ సంపంగి. అమ్మ బాగున్నారా? ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా ఫ్రూట్స్. ఎప్పుడు మొన్నటి నుంచి అవ్వలేదా? కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇరిగిపోద్దేమో ఆకు. ఇది ఫ్రూట్ ఫ్లవర్, ఇదిగో ఫ్లవర్ ఇక్కడ ఉంది. ఫ్లవర్ ఇవన్నీ ఫ్రూట్సే. ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ మార్నింగ్ టైమో ఈవినింగ్ టైమో విడిస్తాయి అనుకుంటా.
ఫ్రెండ్స్ ఇక్కడ మల్బరీస్ ట్రీ కూడా ఉంది చూడండి. ఇదిగో అవును, అదే బ్లాక్ కలర్ లో ఉన్నది స్వీట్ ఉంది. అవును, రెడ్ గా ఉన్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి. ఇది ఇదిగో ఇక్కడ ఫుల్గా వచ్చింది. అవునవును, నేను మల్బరీస్ కానీ పుల్లగా అదేంటి తిని చూడు ఒకసారి ఎంత పుల్లగా ఉందో. బ్లాక్ కలర్లో ఉన్నవి స్వీట్ ఉన్నాయి. చూడండి మీకు చూపిస్తాను, తినే మల్బరీస్ కూడా. ఇదిగోండి బ్లాక్ కలర్లోనే స్వీట్. చీమలు చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు నిండా కాయలే ఉన్నాయి, మల్బరీస్ ఉన్నాయి. చూడండి ఎన్ని క్రీపర్స్ వచ్చాయి మొత్తం ఈ చెట్టు అంతని. బ్లాక్ కలర్లో దొరకట్లేదు, మార్నింగే కోసారట. వావ్, కలర్ చూడండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఎంత ఇది తినేయాలప్పుడు తింటా. ఓకే, నిజమే, పైన పీలికి లోపల దీనికి అసలు సంబంధం లేదు. కట్ చేసి బిట్టు క్లోజ్లో